మరోసారి ఆసుపత్రిలో చేరారు సోనియా గాంధీ. తీవ్ర దగ్గుతో సర్గంగా రామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఢిల్లీ గాలి కాలుష్యమే కారణమంటున్నారు డాక్టర్లు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో ప్రెజెంట్ చికిత్స అందిస్తున్నారు సోనియా గాంధీకి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా మనం సోనియా గాంధీ పరిస్థితి చూసుకుంటే కనుక 2011లో ఆమె న్యూయార్క్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాని నుంచి పూర్తిగా కూడా సోనియా గాంధీ కోలుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా తనకైతే సోనియా గాంధీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా తనకి ఉన్నాయి. ఒకటి ఏంటంటే తనకి రెస్పిరేటరీ ఇష్యూస్, శ్వాసకోశ సంబంధిత సమస్య, ఉదర సమస్యలు ఇవన్నీ కూడా సోనియా గాంధీకి ఉన్నాయి. వీటికి గాను ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే ఆసుపత్రి రామ్ గంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారో సర్గంగా రామ్ హాస్పిటల్, అదే ప్లేస్లో కూడా గత కొంతకాలంగా కూడా ఆమె రెగ్యులర్గా కూడా చెకప్స్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మరలా కూడా మనం సీజన్ చూసుకుంటే కనుక వింటర్ సీజన్ అవ్వటము, ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగిపోవటం, ఇవన్నీ కూడా తీవ్ర దగ్గు సమస్య, మరలా కూడా శ్వాసకోశ సంబంధిత సమస్య ఆమెకు తలెత్తినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. మరి రీసెంట్ హెల్త్ బులెటిన్లో ఏం చెప్పారన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, సోనియా గాంధీ హెల్త్ బులెటిన్ విడుదలైందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? యారేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు పొద్దున ఏదైతే శ్రీ గంగారాం హాస్పిటల్లో చేర్చారు. ముఖ్యంగా ఆమెకు సంబంధించి శ్వాసకోశకు సంబంధించి ఇబ్బంది ఉంది అని చెప్పడంతో ముందుగా గంగారాం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ముఖ్యంగా గతం నుంచే ఈమెకు శ్వాసకోశకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి బాగులేదు. సో 2011లో అలాగే ఇప్పటికే బయట కూడా, అంటే బయట దేశాలకు వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పలుమార్లు బయట దేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ క్యూర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఢిల్లీలో దాదాపు వాయు కాలుష్యం, గాలి కాలుష్యం మొత్తం కూడా అయిపోయింది. దాంతోపాటుగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీలో ఉండాలంటే అందరూ ప్రజలతో పాటు నాయకులు కూడా అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏజ్ రీత్యా కూడా దాదాపు సోనియా గాంధీ 79 సంవత్సరాలు ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు గాలి కాలుష్యంతో ఇది వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అంటే వారంలో పలుమార్లు హాస్పిటల్కి వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ శ్వాసకు సంబంధించిన కొంచెం ప్రాబ్లం రావడం, హుటాహుటిన తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడైతే సోనియా గాంధీ ఏదైతే హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది. బట్ ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అంటూ కూడా ఆసుపత్రి వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, దాదాపు ఈ కాలుష్యం వల్లనే ఇది వచ్చింది అంటూ కూడా ఇప్పటికే వైద్యులంతా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈమె దాని తర్వాత ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బయటి దేశాలకు వెళ్ళి మరి ట్రీట్మెంట్ తీసుకుంటారనేది కూడా ఒకవైపు చర్చలు అయితే వినబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే సోనియా గాంధీ ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. అందరూ కూడా ఆమె ఆరోగ్యం పట్ల సోనియా గాంధీని విజిట్ చేసేందుకు సర్గంగారాం హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళటం జరిగిందా? ఎస్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళ డాక్టర్ల సమక్షంలో పెద్ద ఎత్తున ఆమెకు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కీలక నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళ సమక్షంలోనే ఇంతకుముందే బులెటిన్ విడుదల చేశారు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే బులెటిన్ విడుదల చేశారు. ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు, కానీ ఒక 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి. సో ఆమె ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏజ్ రీత్యా ముఖ్యంగా 80 సంవత్సరాల దగ్గరలో ఉంది కాబట్టి ఆ కాలుష్యానికి తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. హెల్త్ కండిషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదంటూ కూడా అక్కడ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మరోవైపు సతీష్, ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా సోనియా గాంధీ హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటల్కి వెళ్లారనగానే, అదిగాక ఇప్పుడు సీజన్ కూడా వింటర్, ఎవరికైనా కానీ శ్వాసకోశ సంబంధిత సమస్య ఉంటే అది తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఒకవైపు ఆందోళన వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ శ్రేణుల్లో. మరి దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎవరైనా రాహుల్ గాంధీ కానీ ఎవరైనా స్పందించి సోనియా గాంధీ పరిస్థితిని మీడియా ముఖంగా తెలిపే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే బులెటిన్ విడుదలైంది కాబట్టి బులెటిన్ తర్వాత అలాగే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, అలాగే శీతాకాలం ఉండటంతో ఇంకా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. చలికి దానికి పొగమంచు మొత్తం కూడా, సో మొత్తం ఢిల్లీ అంతా కూడా అతలాకుతమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి రాహుల్ గాంధీ స్పందించే అవకాశాలు అయితే ఉంటుంది. దీనిపైన మరి ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఉంది కాబట్టి బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సో బీజేపీ పైన విమర్శలు చేసే అవకాశం
అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ సోనియా గాంధీ ఇష్యూ ఒకటే కాదు, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి అందరి పరిస్థితి కూడా దాదాపు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలామంది హాస్పిటల్లో చేరుతున్నారు. సో వాళ్ళ పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉంది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీలో రెడ్ జోన్ అంటే రెడ్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ఎందుకు వేయట్లేదు అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్. అంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితి ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యానికి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితిని కూడా రిప్రజెంట్ చేస్తుంది అని ఈ యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సతీష్. డెఫినెట్గా ఆమెకు సంబంధించి అంటే ఇప్పటికే ఆమెకు శ్వాసకోత కానీ ఊపిరితిత్తులకు కానీ హెల్త్ కండిషన్ పరంగా ఆమెకు ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఆమె హాస్పిటల్లో చేరారో దానికి సంబంధించి సో ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఉందో దాని పరంగానే హాస్పిటల్లో చేరారు. సో ఇది చాలా సీరియస్గా ఉంది. దాదాపు 500 నుంచి 600 పైన పొల్యూషన్ అది నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులకి ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది, కానీ పేద ప్రజలకి అలాంటిది ఉండదు కదా. సో హాస్పిటల్స్ కూడా అంత సీరియస్గా తీసుకోవు అంటూ కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు ముఖ్యంగా ప్రజలకి ఇది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పొల్యూషన్ అనేది దాదాపు 100 లోపు ఉండాల్సినటువంటి పొల్యూషన్ 500, 600 దాటిన పరిణామం అయితే కనబడుతుంది. అక్కడ నిజంగా ఉండాలి అని అంటే మరి మనం ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు అయితే తీసుకోవాలి. సో ముందుగా ఈ ప్రజలకు ఏదైతే ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాదంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పదే చెప్తా ఉన్నారు. గతంలో బాగుండేది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాతే ఇలా చేశారంటూ కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇటు ప్రజలకి సోనియా గాంధీ ఇష్యూకు సంబంధించి కూడా ప్రజలకి కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ప్రజలను పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్. స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం సతీష్. ఇక ప్రజెంట్ అయితే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ ఇప్పుడు మనం అంటే సోనియా గాంధీ గత కొంతకాలంగా కూడా తనకి శ్వాసకోశ సంబంధిత సమస్యలు అయితే ఉన్నాయి. సో వింటర్ కావటం, ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అవడంతో కూడా అది మరలా కూడా ఒక్కసారిగా కూడా తీవ్రత అనేది పెరిగిపోయింది. అందుకని చెప్పి కూడా రెగ్యులర్ చెకప్స్ చేయించుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా మొత్తం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఆ సమస్య అనేది కూడా తీవ్రతరం అవటం, మరలా కూడా తను ఎక్కడైతే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటారో సర్ గంగారాం హాస్పిటల్ ఇప్పుడు అక్కడికే ఎమర్జెన్సీలో కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వారందరూ కూడా అక్కడే ఉండి ప్రస్తుతం ఆ ఆరోగ్య పరిస్థితిని అయితే తెలుసుకుంటూ ఉన్నారు. మరొకవైపు హెల్త్ బులెటిన్ కూడా నిలకడగానే ఉందని కూడా రిలీజ్ అయింది. ఇక దీని మీద రాహుల్ గాంధీ కానీ ఎవరైనా కానీ మీడియా ముఖంగా స్పందించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక 2-3 రోజులు మాత్రం సోనియా గాంధీ హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ కొనసాగించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి కేవలం సోనియా గాంధీ పరిస్థితే కాదు, ఢిల్లీ గాలి కాలుష్యాన్ని చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే సోనియా గాంధీ కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ సామాన్యులు ఎంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఇప్పుడే పుడుతున్న పిల్లలకి కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎంతమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే సమస్యతో ఢిల్లీలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా ఊపిరాడక ఇబ్బందులు పడుతూ కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇస్తూ ఉంది ఎప్పటికప్పుడు కూడా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని చెప్పి. కాకపోతే ఎన్ని మెజర్స్ చేపట్టినప్పటికీ కూడా మరి ఇది క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు అవుతున్నామనేది కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిన అవకాశం అయితే ఇప్పుడు అక్కడ ఉంది. ఎందుకంటే ఇంకా కూడా ఢిల్లీ కాలుష్యం అనేది ఒక కొలిక్కి రావటం లేదు, కనీసం కొంచెం కూడా కొన్ని పాయింట్స్ కూడా తగ్గటం లేదు. ఢిల్లీ ప్రజలు ఒక విషవాయువుని పీల్చుకుంటూ కూడా బతుకుతూ కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలతోనైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.